నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. అయితే ఆ దునియాని దాటి చూస్తున్నాడు మస్క్. కొత్త ప్రపంచం సృష్టిద్దాం, మార్స్కి మకాం మార్చేద్దామంటూ పెద్ద పెద్ద కలలు కంటున్నాడు. ఆ కల సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మిషన్ మార్స్ కోసం మరో కీలక అడుగు వేయబోతున్నాడు. మనుషుల కంటే ముందు మార్స్ మీదకు రోబోలను పంపించేందుకు రెడీ అవుతున్నాడు. మార్స్కి రూట్ క్లియర్ కాబోతోందా? అంగారకుడు ఇంకా ఎంతో దూరంలో లేడా? మస్క్ ఆలోచనలు అసలు వర్కౌట్ అయ్యేనా? వాచ్ దిస్. ఆపరేషన్ మార్స్ స్పీడప్ చేసిన ఎలన్ మస్క్ మనుషుల కంటే ముందు మార్స్ పైకి రోబోలు 2026లో మార్స్ పైకి రోబోలు పంపేందుకు రెడీ. 2029 నాటికి మార్స్ పై కాలనీ ఏర్పాటే టార్గెట్. మార్స్ కి మకాం కల నిజం కాబోతోందా? అంగారకుడిపైకి ప్రయాణం ఎంతో దూరం లేదా? 30 ఏళ్లను ముందే ఊహించి దానికి తగినట్లు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు మస్క్. ఆ గుణమే ప్రపంచమే ఆయనను చూసేలా చేసింది. ప్రపంచ సంపన్నుడిగా మార్చింది. మార్స్ కు మకాం మార్చి కాలనీ ఏర్పాటు చేయాలి అన్నది మస్క్ ఏళ్ల కల. దానికోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. మార్స్ ను కొత్త ప్రపంచంగా ప్రకటించాలని పదే పదే చెప్పే మస్క్ ఆ గ్రహం మీద ప్రయోగాలు వేగవంతం చేస్తున్నారు. అంగారకుడి మీద ప్రజలను పంపించడమే కాదు, అక్కడి ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే మార్స్ మీద మస్క్ ఎలాంటి పట్టుదలతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మస్క్ మార్స్ కు సంబంధించి మరో కీలక అడుగు వెయ్యబోతున్నారు. మరో 5 ఏళ్లలో మనుషులను మార్స్ మీదకు పంపిస్తాను అని చెప్తున్న ఆయన మనుషుల కంటే ముందు రోబోలను పంపించాలని డిసైడ్ అయ్యారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మార్స్ మీద మరో 20 ఏళ్లలో ఓ నగరాన్ని నిర్మిస్తామని 10 ఏళ్ల ముందు నుంచే చెప్తున్న మస్క్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంగారక గ్రహంపై చేపట్టే ప్రయోగాల కోసం స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్ షిప్ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ను అభివృద్ధి చేస్తోంది. 500 అడుగుల పొడవుండే ఈ వాహక నౌక ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ హెవీ రాకెట్ల కంటే 20% పెద్దది. అయితే వచ్చే ఏడాది చివరిలో అంగారకుడిపైకి వ్యోమనౌక దూసుకెళ్తుందని, అందులో టెస్లా సంస్థ అభివృద్ధి చేసిన హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ ను పంపిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. ఆ మిషన్ ల్యాండింగ్ విజయవంతమైతే 2029 లేదంటే 2031లో మనుషులతో కలిసి మార్స్ యాత్ర చేస్తామని మస్క్ చెప్తున్నారు. ఊహించిన దానికంటే ముందే అంగారకుడి మీదకు చేరుకునే అవకాశాలు ఉన్నాయన్న మస్క్ మాటలు టెక్నాలజీ రంగంలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. రోబోట్ని కనుక పంపించేటైతే అది మార్స్ గ్రహం మీద దిగిన తర్వాత అది ఒక తుమ్ముతో కూడుకున్నటువంటి ఐరన్ ఆక్సైడ్ ఎర్రగా ఉండేటువంటి మార్స్ గ్రహం. అతి సూక్ష్మమైనటువంటి దుమ్ము కణాలు ఎక్కువ, తుఫాన్ లాంటివి ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇటువంటి దుమ్ము ఏర్పడినప్పుడు మనం దాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి, మన పరికరాలు పనిచేస్తాయా అనేది ప్రథమం. మార్స్ యొక్క ఉపరితలం మీద అదే దాని మధ్య రేఖ మీద కనుక చూసినట్టయితే 20 డిగ్రీల దాకా ఉండొచ్చు. రాత్రిపూట -100°C దాకా ఉంటుంది. ఒక మాదిరిగా పర్వాలేదన్నమాట. మరి అటువంటి వాతావరణం, ఆక్సిజన్ లేనప్పుడు మానవులు తట్టుకోవాలంటే ఏం చేయాలి? వీటికి సంబంధించినటువంటి అనేక ప్రయోగాలు ఈ రోబోట్తో చేయించవచ్చు. మనిషే ఆశ్చర్యపోయేలా మనిషికి మరో అవతారంలా టెస్లా కంపెనీ ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తోంది. అయితే మార్స్ మిషన్లో ఆప్టిమస్ రోబోల ఉపయోగంపై
మస్క్ ప్రస్తావించడం ఇదే మొదటిసారి. 2026 నుంచి మార్స్ వైపు వేసే అడుగుల్లో పురోగతి చూస్తామని గతంలో చాలాసార్లు ప్రస్తావించిన మస్క్ను లైట్ తీసుకున్నారంతా. అయితే ఇప్పుడు రోబోలను పంపించాలన్న నిర్ణయంతో మార్స్ మిషన్లో మరో కీలక అడుగు పడినట్లు అవుతుందనే చర్చ జరుగుతోంది. మార్స్ మీద మకాం వెయ్యాలన్న కల నిజం కాబోతోందా? అంగారకుడి పైకి ప్రయాణం మరెంతో దూరంలో లేదా అనే చర్చ జరుగుతోంది. అయితే మస్క్ మాటలు ఎలా ఉన్నా 2026లో మార్స్ మీదకు మానవరహిత మిషన్ కు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ లేదు. నాసా అయినా స్పేస్ ఎక్స్ అయినా ఏడాది ముందుగానే మిషన్ ప్రకటిస్తాయి. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. మరో 5-6 ఏళ్లలో మార్స్ మీదకు ప్రయాణం సాధ్యమే అంటున్న మస్క్ మాటలపై సైంటిస్టుల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాబోయే 10 ఏళ్లలో జరిగే అవకాశం లేదని, ఒకవేళ జరిగినా చాలా ప్రమాదంతో కూడుకున్న వ్యవహారమని వార్నింగ్ ఇస్తున్నారు. మార్స్ యాత్రపై మస్క్ ఎప్పట్నుంచో పని చేస్తున్నారు. అంగారక గ్రహంపై కాలనీల ఏర్పాటు గురించి గతంలోనూ చాలాసార్లు మాట్లాడారు. మార్స్ పై స్వయం సమృద్ధి గల మానవ కాలనీలను సృష్టించడం ద్వారా అణుయుద్ధాలు, ప్రకృతి విపత్తులు లాంటి ముప్పుల నుంచి మానవ అస్తిత్వాన్ని, నాగరికతను కాపాడుకోవచ్చని ఎన్నోసార్లు చెప్పారు. అందుకు అవసరమైన స్పేస్ క్రాఫ్ట్, జీవించేందుకు మౌలిక వసతుల కల్పన లాంటి టెక్నాలజీపై స్పేస్ ఎక్స్ పనిచేస్తోంది. అయితే అంగారకుడి మీద ఏముంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న దానిపై ఇప్పటికీ ఫుల్ క్లారిటీ లేదు. దీనికోసం ముందుగా హ్యూమనైడ్ ఆప్టిమస్ రోబోలను పంపించేందుకు మస్క్ రెడీ అవుతున్నాడు. మరో 5 ఏళ్లలో అంగారకుడిపై మనుషులను పంపేందుకు రెడీ అని మస్క్ అంటుంటే, మిషన్ మార్స్ మాత్రం తమ మొదటి ప్రాధాన్యం కాదని ట్రంప్ అంటున్నాడు. ఇదంతా ఎలా ఉన్నా మార్స్ మీదకు మకాం మార్చాలన్న కలకు సంబంధించి ఓ కీలక అడుగు పడే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో మార్స్ మీదకు రోబోలను పంపిస్తే ప్రయోగాల్లో అదో కీలక మలుపుగా మారే అవకాశం ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మార్స్ మీద అడుగు పెట్టడం కాదు, జీవించడమే టార్గెట్ అన్నట్టుగా మస్క్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరిప్పుడు రోబోలని పంపేందుకు రెడీ అవుతున్నారు. సరే, అసలు మార్స్ మీదకు వెళ్ళి అవేం చేస్తాయి? ఎలాంటి విషయాల్ని కనిపెడతాయి? ఆప్టిమస్ రోబోలు అంటే ఏంటి? అంగారకుడి మీదకు వెళ్ళి ప్రయోగాలు చేసేంత సీన్ వీటికుందా? అసలు మార్స్ మీద ప్రతి ఒక్కరికి ఎందుకింత ఆసక్తి? మస్క్ ఎందుకంత పట్టుదలతో ఉన్నారు? ఆప్టిమస్ రోబోల ప్రత్యేకతలు ఏంటి? మార్స్ మీదకు వెళ్లి రోబోలు చేసేదేంటి? అసలు మార్స్ మీద ఎందుకు ఇంత ఆసక్తి? మార్స్ మీద జీవించే పరిస్థితులు ఉన్నాయా? మార్స్ మీద జీవించే పరిస్థితులు ఉన్నాయా లేదా అని జరుగుతున్న పరిశోధనలు ఇప్పటివి కావు. మనం నివసించే ఈ భూమి ఎప్పుడో ఒకప్పుడు అంతమవ్వాల్సిందే. ఆ పరిస్థితి వస్తే మనం బతకడానికి మరో ప్రత్యామ్నాయ గ్రహం కావాలి కదా. అలాంటి ఆలోచన నుంచే అరుణగ్రహం మీద ప్రత్యేక దృష్టి సారించారు అన్నది ఎప్పటినుంచో జరుగుతున్న చర్చ. భూమికి దగ్గరగా ఉండడం, దాదాపుగా భూమిని పోలిన వాతావరణం ఉండడం, గతంలో ఎప్పుడో అక్కడ జీవం ఉన్నది అనడానికి ఆనవాళ్లు ఉన్నాయన్న సంకేతాలు, ఇలాంటి అనేక అంశాలే మార్స్ ఆ ప్రత్యామ్నాయం అన్న నిర్ధారణకు రావడానికి కారణం అయిందనే వాళ్ళు ఉన్నారు. మార్స్ గుట్టు తేల్చేందుకు ఇప్పటికే చాలా రోవర్లు అంగారకుడి మీద చక్కర్లు కొట్టాయి. అక్కడి పరిస్థితులకు సంబంధించి అనేక ఆనవాళ్లు పంపాయి. పాత్ ఫైండర్, పోనిక్స్, వీకింగ్ 1-2, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ, స్పిరిట్, లేటెస్ట్ పర్సివరెన్స్. చాలా రోవర్లు మార్స్ మీద అడుగుపెట్టి పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పుడు మస్క్ రోబోలను పంపించి ప్రయోగాలు చేయాలని ఫిక్స్ అయ్యారు.
మార్స్ మీదకు ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోలను పంపించాలని మస్క్ డిసైడ్ అయ్యాడు. అచ్చు మనుషులు చేసినట్లు చేయడం ఈ ఆప్టిమస్ రోబోల ప్రత్యేకత. ఆ మధ్య జరిగిన ఓ రోబో ఈవెంట్లో ఆప్టిమస్ల పనితనం గురించి ప్రత్యేకంగా వివరించారు. స్ట్రైట్ గా మాత్రమే కాదు, పక్కకు కూడా నడవగల ప్రత్యేకత ఆ రోబోలది. కుక్కలను ఆడిస్తుంది, గడ్డి కట్ చేస్తుంది, డ్రింక్స్ అందిస్తుంది, మనిషి చేసే ప్రతి పని చేస్తుంది, కానీ మనిషి కాదు. అలాంటి ప్రత్యేకతలు ఉన్న ఆప్టిమస్ రోబోలను మార్స్ మీదకు పంపించాలని మస్క్ భావిస్తున్నారు. మార్స్ మీద ఎక్కువ రేడియేషన్ ఉందని సైంటిస్టులు ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్లి రోవర్లు ఇచ్చిన సమాచారం అందుకుని ఆప్టిమస్ రోబోలు మరిన్ని పరిశోధనలకు ఉపయోగపడతాయని మస్క్ అంచనా. ఈ రోబోల మీద మస్క్కు చాలా నమ్మకం. పరిశ్రమ రంగంతో పాటు రోజువారీ జీవితంలో వీటి పాత్ర కీలకంగా మారనుంది. టెస్లా తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబో ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు $10,000 వరకు ఖర్చవుతోంది. ఈ ఆప్టిమస్ రోబోట్ అనేది దైనందిన కార్యక్రమాల్లో మనిషికి ఒక సేవకుడుగా పనిచేసేటువంటి రోబోట్ అనమాట. ఇటువంటి సేవలను అందించే రోబోట్ని కనుక టెస్లా వాళ్ళది ఇది పంపించి తీసుకొస్తే అప్పుడు ఈ దీర్ఘ ప్రయాణంలో ఉన్న సమస్యలేంటి, అటువంటి సమస్యలను అధిగమించాలంటే మానవుడికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా విషయాలు తెలుస్తాయి. మనిషి వచ్చింది మార్స్ మీద నుంచే అని ఆనవాళ్లు స్పష్టంగా గుర్తించే అవకాశం ఉందని, ప్రస్తుతం మార్స్ మీద తిరుగుతున్న రోవర్ల తర్వాత స్వయంగా మనిషి మార్స్ మీదకు వెళ్లే నాటికి మార్స్కి మనిషికి ఉన్న సంబంధం కనిపెడతామని మరికొందరు సైంటిస్టులు ధీమాగా చెప్తున్నారు. అయితే అది తెలియాలంటే మనిషి ఖచ్చితంగా మార్స్ మీద అడుగు పెట్టాలి. ఇప్పటి వరకు భూమిని దాటిన మనిషి కేవలం చంద్రుడి మీదకు మాత్రమే వెళ్లగలిగాడు. వేరొక గ్రహానికి ఔటర్ స్పేస్ లోకి వెళ్లిన పరిస్థితి లేదు. దీన్ని టార్గెట్ చేసుకునే మస్క్ మార్స్ టార్గెట్ పెట్టుకున్నారు. 2050 నాటికి 10 లక్షల మందిని అంగారకుడి మీదకు తీసుకువెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగా ఆయన చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పుడు ఏకంగా రోబోలను పంపాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతానికి అంగారకుడి మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న దాని మీద క్లారిటీ లేకపోయినా మార్స్ మీద కాలనీ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లన్నీ చేసేస్తున్నారు మస్క్. అమెరికాలోని టెక్సాస్లో స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రోటోటైప్ రాకెట్ల తయారీ చేపడుతోంది. అంగారకుడిపైకి వెళ్లే స్టార్షిప్ విమానాల తయారీ జరుగుతోంది. ఈ విమానాలన్నీ కూడా అటు ప్రయాణికులను మోసుకెళ్లడంతో పాటు సరుకులను కూడా తీసుకువెళ్లేలా రూపొందిస్తున్నారు. మళ్లీ ఉపయోగించే వీలు ఉండేలా వీటిని తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు అసలు మనుషులే అడుగుపెట్టని అంగారకుడి మీద ఏకంగా కాలనీ నిర్మించాలని మస్క్ కల కనడం, ఆ కలను సాకారం చేసుకోవడం కోసం స్పేస్ ఎక్స్ సంస్థ నుంచి ప్రయోగాలు చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇప్పుడు మార్స్ మీదకు రోబోలను పంపించి ఆ మిషన్ సక్సెస్ అయితే మస్క్ తన కలను సాకారం చేసుకోవడానికే కాదు, మార్స్ మీద మకాం పెట్టాలన్న కలకు కూడా దగ్గరైనట్లు అవుతుంది.